హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. ఈ బోండాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే బోండాలు సరిగా పొంగవు, అంతేకాకుండా లోపల సరిగా కుక్ కాదు. మైసూర్ బోండాలను ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో రావాలంటే మాత్రం పిండిని కలిపేటప్పుడు చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ టిప్స్ను ఫాలో కండి, మీరు ఎప్పుడు బోండాలు ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మైసూర్ బోండాలను మైదా పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో ఒక అర కేజీ మైదా పిండిని తీసుకోండి. పిండి పులిసిన తర్వాత పొంగుతుంది కాబట్టి ఒక పెద్ద బౌల్లో పిండిని తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ వంట సోడా, ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అర కేజీ పిండికి గాను 1 టేబుల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పెరుగు అవైలబుల్లో లేకపోవడం వల్ల ఇక్కడ మజ్జిగ యూజ్ చేస్తున్నాను. పెరుగు అవైలబుల్లో ఉంటే మాత్రం మనం తీసుకున్న అర కేజీ పిండికి గాను ఒక పావు కేజీ పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. పిండిని మనం వేసుకున్న పెరుగుతోటి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మరొకసారి బాగా కలుపుకోండి. పిండిని మాత్రం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి, లేదంటే బోండాలు సరిగా రావు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక చిన్న కప్పుడు వాటర్ని యాడ్ చేసి మూత ఉంచి ఒక 4 లేదా 5 గంటల పాటు పక్కన పెట్టుకోండి. పిండి పులిసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం అంత పిండిని చేతిలో తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఆయిల్లో వేసుకోవాలి. బోండాలు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. మనం తీసుకున్న ప్యాన్ సైజు ఆయిల్ని బట్టి బోండాలను వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్యాన్ సైజును బట్టి ఒక 4 బోండాలను వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. బోండాలను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. బోండాలను గరిటెతోటి కలుపుతూ అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. బోండాల యొక్క కలర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా మారేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు బోండాలను ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసుకుంటే సరి, మన రెసిపీ రెడీ. బోండాలను ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు.